థాయిలాండ్లో చిక్కుకున్న 5 తెలుగు విద్యార్థులను సురక్షితంగా భారత్కు తీసుకురావాలని ఏపీ భవన్ అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. లోకేష్ ఆదేశంతో తెలుగు విద్యార్థులను తీసుకొచ్చేందుకు రంగంలోకి దిగారు ఏపీ భవన్ అధికారులు. థాయిలాండ్లో ఉన్న తెలుగు విద్యార్థులతో మాట్లాడిన అధికారులు థాయిలాండ్లోని భారత ఎంబసీ అధికారులకు వారి సమాచారం పంపించారు. తెలుగు విద్యార్థులకు కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ ఏపీ ప్రభుత్వం అందిస్తుందని ఏపీ భవన్ కమిషనర్ ఆర్జా శ్రీకాంత్ తెలిపారు. అవకాశం ఉన్నంత త్వరగా విద్యార్థులను వెనక్కి పంపాలని థాయిలాండ్లోని భారత ఎంబసీ అధికారులను కమిషన్ కోరారు. ఇక ఉద్యోగం పేరుతో థాయిలాండ్ వెళ్లి ఇబ్బందులు పడుతున్న కొందరు తెలుగు యువకులు తమను రక్షించాలంటూ వేడుకున్నారు. తమను మయన్మార్ తరలించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా తెలుగు యువకులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ విషయం లోకేష్ దృష్టికి రావడంతో ఆయన స్పందించారు. తాము ఆవేదన అర్థమైందని, ఇక అధికారులతో మాట్లాడి తగిన సహాయం అందిస్తామని ఎక్స్ వేదికగా యువకులకు లోకేష్ హామీ ఇచ్చారు. వారిని రక్షించే చర్యల్ని సమన్వయం చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఏపీ భవన్ అధికారులు రంగంలోకి దిగారు.